ఇప్పుడు ఏమవుతుంది? నేను అభికి ప్రామిస్ చేశాను నా ప్రెగ్నెన్సీ గురించి ఎవరికీ చెప్పను అని. కానీ ఒకవేళ మామ్ డాడీలకు తెలిసిపోయిందంటే నేను ఏదో ఒకటి చేయాల్సిందే. లేకపోతే అభిని పొందడానికి నాకు దొరికిన అవకాశం పూర్తిగా చేజారిపోతుంది. ఏమైంది స్వీట్ హార్ట్? ఎందుకంత కంగారుగా ఉన్నావు? అందరూ సంతోషంగా ఉన్నారు కానీ అదంతా నీకెందుకు? అయ్యో, నాకు కాబోతే ఇంకెవరికి కావాలి స్వీట్ హార్ట్? ఏం మాట్లాడుతున్నావు? నేను అనుకున్నాను నీ పేరెంట్స్ వచ్చారు కాబట్టి నువ్వు సంతోషంగా ఉంటావని. ఇంత టెన్షన్గా ఎందుకున్నావు? నీకు విషయం ఏంటి అని తెలియనప్పుడు నువ్వు నోరు తెరవకుండా ఉండాలి. నాకు కేవలం ఒకటే తెలుసు, అది నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పొందాలనుకుంటున్నాను. సింపుల్. నీ కోరిక ఇప్పుడే కాదు ఎప్పటికీ నెరవేరదు. సో గెట్ లాస్ట్ అండ్ లీవ్ మీ అలోన్. అరే, అలా ఎలా వెళ్ళమంటావు? అవి నన్ను ఇన్వైట్ చేశాడు అండ్ హీ వాజ్ ఇంట్రడ్యూసింగ్ మీ ఆల్ హిస్ గెస్ట్స్. నువ్వే నన్ను ఇంతవరకు నీ పేరెంట్స్కి ఇంట్రడ్యూస్ చేయలేదు. ఎందుకు? నిన్నెందుకు నా పేరెంట్స్కి పరిచయం చేయాలి? నువ్వు ఎవరని? నేను నా పేరెంట్స్కి నేను ప్రేమించే వ్యక్తిని మాత్రమే పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి అభి, నువ్వు కాదు. నేను ఎవరిని, నీకు ఏమవుతాను అది అప్పుడే తెలుస్తుంది, ఎప్పుడైతే నేను నీ పేరెంట్స్కి మన గురించి నిజం చెప్పినప్పుడు. యూ నీ గురించి నేను తర్వాత ఆలోచిస్తాను. ఇదే నేను కూడా కోరుకుంటున్నాను. నువ్వు నా గురించి ఆలోచించాలని, నా గురించి మాత్రమే, ఇంకెవ్వరి గురించి కాదు. అక్క, అరిచి అరిచి నా గొంతు పూర్తిగా ఎండిపోయింది. కానీ నాకు చాలా సరదాగా అనిపించింది. రాక వచ్చి కూర్చో, ఇక్కడ మంచి నీళ్ళు తాగుదాం, విశ్రాంతి తీసుకుంటాను. రండి రండి, కూర్చోండి కూర్చోండి. అది యాక్చువల్లీ మేము మీతో ఏం మాట్లాడాలి అంటే. అయ్యో ఆంటీ గారు, మీరేమైనా తీసుకోండి. ఇంతవరకు ఏమీ తీసుకోలేదు. మీరేదో ఒకటి తినాల్సిందే. మీరు మా అతిథి కదా. ఇదిగోండి ఇదిగోండి, తినండి, చాలా బాగుంటుంది. మేము మీతో. అంకుల్ గారు తీసుకోండి, ఇది మీ ఫేవరెట్ కదా. సిసిఎం. థ్యాంక్ యూ. అదేంటంటే నేను మీతో. అంకుల్ గారు, ఈరోజు మీరు మీ నోటిని కేవలం తినడానికి మాత్రమే తెరవాలి. తినండి. చూడండి, మేమిద్దరం ఫ్లైట్లో చాలా తినేసి వచ్చాం. అందుకని మీరు మా గురించి ఆలోచించడం మానేయండి. ఇవన్నీ వీలైతే తర్వాత కూడా తినొచ్చు కదా. అది విషయం ఏంటంటే, నువ్వు అతిథులందరికీ తినిపిస్తూనే ఉంటావా? నువ్వు కూడా ఏదైనా తింటూ ఉండు. ఉదయం నుంచి ఏమైనా తిన్నావా లేదా? నేను తర్వాత తింటానమ్మా. చూసావా, నేను నీకు చెప్పాను కదా, తాను తన చెల్లెలి పెళ్లి సంతోషంలో అన్నీ మర్చిపోతుంది. తన గురించి కూడా మర్చిపోతుంది. కానీ అక్క, తన్ను కనిపించడం లేదు. నేను తనకి చెప్పాను కదా తనని జాగ్రత్తగా చూసుకోమని. నేను బానే ఉన్నాను కదమ్మా. నేను పూర్తిగా బాగున్నాను. అయినా నేను తర్వాత తింటాను. ఏ, తనకి ఒంట్లో బాలేదా? డస్ షీ హ్యావ్ ఏ ప్రాబ్లం? లేదండి, లేదు. దేవుడి దేవల తనకేమీ కాలేదు. ప్రాబ్లం తన శత్రువులకు వస్తుంది. చూడండి, ఏ ఆడపిల్లైనా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తను ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది కదా. అంటే తను నిజంగానే ప్రెగ్నెంటా? అదేంటి, ఎవరైనా అబద్ధంగా కూడా ప్రెగ్నెంట్ అవుతారా? అంటే నిజంగానే ప్రెగ్నెంటా? ఏ, తను ప్రెగ్నెంట్ కాకూడదా ఏంటి? అంటే నా ఉద్దేశం ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అని. ఈవిడికి మతిపోయినట్టుంది. అవునక్క, తల్లు పోలికలు కూడా వాళ్ళ అమ్మలానే ఉన్నాయి. తల్లి కూతుళ్ళు ఒకేలా ఉన్నాయి. ఆంటీ, మీకు ఇంకా జోకులు వేసే అలవాటు పోలేదు. అరే, పెళ్లి నాతో జరిగింది కాబట్టి నేచురల్లీ నా వల్లే ప్రెగ్నెంట్ అవుతుంది కదా. అవునా? అంటే మీరిద్దరూ ఆంటీ గారు, ఈరోజు సంగీతం ఉంది. మనం సంగీతం ఉన్న రోజు ఇలా మాట్లాడుతూ కూర్చుంటేలా డాన్స్ చేస్తూ ఉండాలి. అందుకే ఈ రోజు ఎవరు మాట్లాడకూడదు, అందరూ డాన్స్ చేయాలి. కమ్ ఆన్ ఎవ్రీబడీ, పుట్ యువర్ డాన్సింగ్ షూస్ ఆన్. పద పద పద. నా ప్లాన్ సక్సెస్ అవుతోంది. ఇక నన్ను తన నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు. కంగారు పడకండి. ఈ చీకటి మామూలు చీకటి కాదు. అలాగే ఈ చీకటి తెల్లారే ముందు వచ్చే చీకటి కూడా కాదు. ఇది ఎలాంటి చీకటి అంటే ఇది మీ అందరి మనసులో ఒక వెలుగుని నింపుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాబోతుంది ఒక అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్.
none other than your anchor, Alia Mehra. ప్రవీణ్ నువ్వు కొంచెం ఎక్కువ ఎక్సైట్ అవుతున్నట్టున్నా నీ ఫ్రెండ్ డాన్స్ చేయడం అఫ్ కోర్స్. అరే నా ఫ్రెండ్ డాన్స్ చేస్తుంది, ఒకవేళ నేను తనని సపోర్ట్ చేయలేదంటే, తనని ఎంకరేజ్ చేయలేదంటే మరి ఇంకెవరు చేస్తారా? తనకి బాధగా ఉంటది కదా. కమాన్ ఆలియా, సూపర్. ఏమైంది? నా రాజకుమార్ ఎందుకు మొహం మార్చుకుని కూర్చుంది? అమ్మా ఏమైంది? నేను ఈ రోజు పెళ్లి కూతురు ఎవరిని చూసి కుళ్ళుకుంటుందని మీ అమ్మతో చెప్పు. ఊరుకైనా ముందుకైనా నీవేగా, దేశమైనా దేహమైనా నీదేగా. స్వాగతాలే పూలహారాలే, కాగితాలే సంతకాలే, కన్ను గీటే కోరిక, సన్నగిల్లే ఓపిక, చిక్కదో ఈ తీరిక, దక్కినంతే చాలిక. కన్ను గీటే కోరిక, సన్నగిల్లే ఓపిక, చిక్కదో ఈ తీరిక, దక్కినంతే చాలిక. మాటలు వంటే, ఆ మాటలు వంటే, మంత్రిని పోతా, నీ ముఘల్ మోజులన్నీ తీర్చుకో రాజా, రాజా రాజా. రాజశేఖరానిపై మోజు తీరలేదురా, రాజసానా ఏలరా రాజా, రాజా రాజా. రాజశేఖరానిపై మోజు తీరలేదురా, రాజసానా ఏలరా రాజా, రాజా రాజా. రాజశేఖరానిపై మోజు తీరలేదురా, రాజసానా ఏలరా రాజా, రాజా రాజా. చాలా బాగా డాన్స్ చేసావు నువ్వు రిహార్సల్స్ చేసినట్టు అనిపించింది. చేశానుగా, చేశాను కానీ కొంచెమే చేశాను. యాక్చువల్లీ అది ఆలియాకి డాన్స్ లో మేల్ పార్ట్నర్ ఎవరో అవసరం నాతో చెప్పింది. ఇక నాకంటే మంచి డాన్స్ పార్ట్నర్ ఎవరుంటారు? రియలీ? ఐ మీన్ నీకు గుర్తుందిగా మనకి సాల్సా నేర్పించింది. సో తను ఏమందంటే మనకి సాల్సా నేర్పించినందుకు తనకి ఇది ఫీజ్ అని, అందుకే నేను తనకి ఫీజు ఇచ్చేసాను డాన్స్ చేసి. నమస్తే, నానమ్మ లోపల ఉంది. ఇప్పుడు 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 మనం ఏం చేద్దాం? ఒకవేళ వాళ్ళిద్దరూ గనక నాన్నమ్మకి నిజం చెప్పేశారంటే ఇక నా పని అయిపోయినట్టే, అంతే. మీరేమీ టెన్షన్ పడకండి, నేను ఏదో ఒకటి చేస్తాను. నేను ఏదో ఒకటి, కానీ నేనేం చేయాలి? నేను వెళ్ళి వాళ్ళకి నిజం చెప్పేస్తాను నేను ప్రెగ్నెంట్ కాదని. అది మ్యాడ్. ఒకవేళ నువ్వు వాళ్ళకి నిజం చెప్పేశావంటే వాళ్ళు వెళ్ళి నాన్నమ్మకి నిజం చెప్పేస్తారు. అప్పుడు మన ఇద్దరి పని కలర్స్ అయిపోతుంది. మనం ఏం చేయాలంటే, మనం తన్నులాగా తన పేరెంట్స్ ని కూడా మన సైడ్ తిప్పుకోవాలి. వాళ్ళకి నచ్చ చెప్తాం వాళ్ళ అమ్మాయిలాగా వాళ్ళు కూడా కాస్త వెయిట్ చేయాల్సి వస్తుంది అని. వాళ్ళు అర్థం చేసుకోరు కదా, వాళ్ళు ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు. ఒకవేళ మనం వాళ్ళకి నిజం చెప్పేసామంటే వాళ్ళు నాన్నమ్మకి చెప్పి ఊరుకోరు. ఆంటీకి, ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ నాకు తన్నుకు మధ్య ఏముందో అంతా చెప్పేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? తను ఎక్కడుంది? మనం వెంటనే వెళ్ళి తనని కలవాలి, తనని కన్విన్స్ చేయాలి వాళ్ళ అమ్మా నాన్నల్ని ఇక్కడి నుంచి వెంటనే తీసుకెళ్ళమని. ఆ తర్వాత మనం ప్రశాంతంగా ఆలోచించవచ్చు ఏం చేయాలి ఏంటి అనేది. ఇదే సరైన సొల్యూషన్. కొంచెం నేర్చుకో నన్ను చూసి, ఏ ప్రాబ్లం కైనా సొల్యూషన్ ఎలా కనిపెట్టాలి అనేది. ముందు తన్నుని వెతుకుదాం, తర్వాత అన్ని నేర్చుకుంటాను. పదండి, పద. పైన చూద్దాం. ఒక్క నిమిషం ఆగండి, మీరిద్దరు నా సంగీత వదిలేసి ఇక్కడేం చేస్తున్నారు? వెతుకుతున్నావు. ఎవరిని? తననే. తనంటే ఎవరు? అదే లేదు, అది నీకు తెలీదు. ఆయన నీకు సంగీతం ఉంది కదా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు అక్కడ ఉండాలి కదా. అలాగా, మరి నువ్వెక్కడ ఉండాలి? ఎంతసేపు అక్కడే ఉన్నాం బుల్బుల్, అబద్ధం కానీ చెప్పొద్దక్క. ఆలియా 10 సార్లు బావగారిని పిలిచింది ఆయన పర్ఫార్మెన్స్ కోసం. బావగారు మీరు పదండి. అయ్యో వద్దు 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 వద్దు, ఇప్పుడు వద్దంటే ఎలా? ఆయన పర్ఫార్మెన్స్ ఉందక్క. లేదు లేదు వద్దు. వెళ్ళు వెళ్ళి
వెళ్ళి నువ్వు ఆలియాకి చెప్పు నా డాన్స్ ఎండ్లో ఉంటుందని. ఎండ్లో ఎందుకు ఉండాలి? ప్రాక్టీస్ చేయాలి కాబట్టి. కరెక్ట్. ఛాలెంజ్ మర్చిపోయారా బావగారు? అయినా ఎనీవేస్ ప్రాక్టీస్ అని నాకు వంకలు చెప్పొద్దు. ఇక పదండి. అరే లేదు బుల్బుల్, ఇప్పుడు రాలేదు. అదే ఎందుకు రాలేరు? అది బుల్బుల్ ప్రాక్టీస్, ఆయన ప్రాక్టీస్ చేయాలి కదా. నేను చెప్పాను కదా బావగారు ఇప్పుడే రావాలి. ఏమైనా చెయ్యొచ్చు కదండి బావగారు. చాలు, ముందు మీరిద్దరూ తెలుసుకోండి ఎక్కడికి వెళ్ళాలో. చూడక సంగీత్ ఎవరిది? నీదే. మరి మీరు ఎవరి మాట వింటారు? నీ మాటే. అయితే ఇక పదండి. అరే, అరే కానీ అది నేను కాదు. అయ్యో. ఆయన- నేను సైలెన్స్ ప్లీజ్. మీ అందరినీ అరవమని ఎవరు చెప్పారు? ఈరోజు ఇక్కడ సంగీత్ ఫంక్షన్ జరుగుతోంది. సంగీత్ అంటే అర్థం మ్యూజిక్. ఎక్కడ మ్యూజిక్ ఉంటుందో అక్కడ నేనుంటాను. అందుకని ఇక్కడ ఎవరికైనా అరవడానికి హక్కు ఉంది అంటే అది నాకు మాత్రమే. Am I right? మ్యూజిక్. అయ్యో అరే నాకొక అదిరే గర్ల్ ఫ్రెండ్ ఉండేది. అబ్బాయి దరి మధ్య అగుడవై బ్రేకప్ అయిపోయిందిరో. మూడే దొబ్బి పబ్బుకి వస్తే అమ్మాయి కావాలన్నారు రో. స్టాగుకి ఎంట్రీ లేదని నో ఎంట్రీ బోర్డే పెట్టారు రో. ఏం చెయ్యను అపోలో క్యా కరు బాయ్. I wanna party yo, abale bale you wanna party yo, abale bale I wanna party yo, father we wanna beauty yo. Oh I wanna party yo, abale bale you wanna party yo, abale bale I wanna party yo, father we need beauty yo. Lachama, we want Lachama. अरे अन्ना कल लेडीज नाइट क्यों लगाते हैं ना? अपन को जेंट्स नाइट नहीं है क्या ना? अरे ये क्या है ना? बोलो बोलो भैया. బాయ్ సే లేరంటే పబ్బుకి ఇన్కమ్ లేనే లేదురో. ఫ్రీగా డ్రింక్స్ వస్తే రా ముందు నువ్వు. అమ్మా నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు తను? ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు నువ్వు మాకు? ఓ మై గాడ్, ఒకవేళ నిఖిల్ వీళ్ళకి మొత్తం అంతా చెప్పలేదు కదా? ఏం అబద్ధం? ప్లీజ్ తను, మేం తప్ప ఈ గదిలో ఇంకెవ్వరూ లేరు. ఇప్పటిదాకా జరిగింది చాలు. మాకు విషయం మొత్తం తెలిసిపోయింది. ఓ మై గాడ్, ఏం తెలిసిపోయింది మీకు? అభి ఇంకా నీకు మధ్య ఉన్న రిలేషన్ గురించి నువ్వు మాకు చెప్పినట్టు అసలు ఇక్కడ ఏమీ జరగట్లేదు కదా. తను నీకు తెలుసా, మేము ఎప్పుడైతే అభిని కలవడానికి వెళ్ళామో తన కుటుంబ సభ్యులు మమ్మల్ని గుర్తుపట్టనే లేదు. అంటే ఈ రోజు వరకు అభి ఎప్పుడు మా గురించి వాళ్ళకి చెప్పనే లేదు. నువ్వు మాకేదో చెప్పావు, ఇక్కడ నిజం ఇంకేదో ఉంది. తను లేదు మమ్మీ, అలాంటిదేం లేదు. నేనెందుకు అబద్ధం చెప్తాను? నేనేమి అబద్ధం చెప్పడం లేదు. నువ్వు ఇప్పటికీ మాకు అబద్ధం చెప్తూనే ఉన్నావు. తను నువ్వు మాతో ఏమో చెప్పావు, అభి ఇంకా ప్రజ్ఞల మధ్య భార్యాభర్తల సంబంధం లేదని చెప్పావు కదా. అయితే ఇందులో అబద్ధం ఏముంది? వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లా ఉండటం లేదు. ఆ ప్రపంచం ముందు ఎలాగైనా ప్రవర్తించొచ్చు గానీ ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు అపరిచితుల్లా ఉంటున్నారమ్మా, అపరిచితుల్లా ఉంటున్నారు. తను చాలు, ఇక నువ్వు ఏమీ మాట్లాడద్దు. అరే ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు నువ్వు? ఎందుకు నీ చేతులారా నీ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నావు? మేమిద్దరం ఏమంటున్నావో అది నీకు అర్థం కావటం లేదని మాత్రం నువ్వు అనొద్దు తను. ఎందుకంటే ఇక్కడ అందరికీ ఏదైతే తెలుసో దాని గురించి నీకు తెలియదని చెప్పగల అయ్యే అవకాశమే లేదు. నాకు నిజంగానే తెలియడం లేదు. ఏం మాట్లాడుతున్నారు? అసలు మీకేం తెలిసిపోయింది? అభి వైఫ్ ప్రెగ్నెంట్ అని తెలిసింది. నువ్వు చెప్పింది నిజమే అయితే అభి ఇంకా ప్రజ్ఞ మధ్య ఏ రిలేషన్ లేదు. మరి వాళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్ లేకపోతే మరి తన వైఫ్ ప్రెగ్నెంట్ ఎలా అయింది? అలాంటప్పుడు తను అభి బిడ్డకి తల్లి ఎలా కాగలదు? ఎవరు చెప్పారు మీకు? మాకు స్వయంగా అభియే చెప్పాడు. తను I wanna party yo, abale bale you wanna party yo, abale bale I wanna party yo, father we wanna beauty yo. Lachama, we want Lachama.
ఇంకిప్పుడు ఈ నిజాన్ని మేమిద్దరం నీ నోటి నుండి వినాలనుకుంటున్నాం. ఖచ్చితంగా ఏదో మిస్అండర్స్టాండింగ్ జరుగుంటుంది. మిస్అండర్స్టాండింగ్? అరే అభి మొత్తం తన ఫ్యామిలీ ముందు నాతో చెప్పాడు ప్రెగ్నెంట్ తన వైఫ్ కాబట్టి తనకు పుట్టబోయే బిడ్డ తన బిడ్డ అని. కానీ నువ్వు ఇది మిస్అండర్స్టాండింగ్ అని అంటున్నావా? అభి మాత్రమే కాదు, వాళ్ళ నానమ్మ కూడా మాతో ఇదే మాట చెప్పారు. అవును, ఎందుకంటే మీలాగే వాళ్ళకు కూడా నిజం తెలియదు కాబట్టి. నౌ దట్స్ ఎ లిమిట్. చూడతాను, ఒకటి నీకు అబద్ధం చెప్పడం అలవాటైపోయి ఉండాలి, లేకపోతే నీకు అభి అలవాటైపోయి ఉండాలి. నీకు నిజం తెలిసి కూడా దానికి మొహం చాటేస్తున్నావా? ఎందుకు చెప్పు? ఎందుకు అభి కోసం ఇంతగా ఆలోచిస్తున్నావు నువ్వు? వదిలేస్తానని మర్చిపో అభిని. జస్ట్ మూవ్ యర్ హెడ్. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని నీకు అనిపిస్తోంది, కానీ వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఖచ్చితంగా ఉంది. వాళ్ళు మనందరినీ పిచ్చివాళ్ళని చేస్తున్నారు. ఫర్ గాడ్ సేక్ తను, ప్లీజ్ అండర్స్టాండ్. ఇప్పటికీ మించిపోయింది లేదు, తెలుసుకో. ప్రపంచంలో అభి కంటే మంచివాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా మేమున్నాం కదా, మేము నీకోసం అభి కంటే చాలా మంచి అబ్బాయిని వెతికి తీసుకొస్తాం. ప్లీజ్ డాడ్, ఈ ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రులు ఒకేలా ఎందుకుంటారు? తన పిల్లలు తప్ప ఇంకేమీ కనిపించదు వాళ్ళకి. ఒకవేళ పొరపాటున కనిపించినా కూడా దాన్నే నిజం అనుకుని దాన్ని బేస్ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. మామ్, డాడ్, ప్రెగ్నెంట్ కాదు. తను కేవలం ప్రెగ్నెంట్ గా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తోంది అంతే. తను ఇప్పుడు నువ్వు కొత్త స్టోరీ చెప్తున్నావా? స్టోరీ కాదమ్మా, ఇదే నిజం. అసలు ఏ అమ్మాయినా తను ప్రెగ్నెంట్ గా ఉన్నట్టు ఎందుకు యాక్ట్ చేస్తుంది? డాడ్, ఇది చాలా కాంప్లికేటెడ్. మీకు చెప్పినా అర్థం కాదు. సరే, మాకిప్పుడేం చెప్పక్కర్లేదు తను. ఇప్పటికే చాలా అయింది. నువ్వు మాకు చాలా చెప్పావు, మేం కూడా చాలా విన్నాం. ఇక నువ్వు మేం చెప్పింది వినాలి. నువ్వు నీ సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని రేపు ఉదయం నువ్వు మాతో పాటు రావాలి. నేను ఎక్కడికి రావడం లేదు. వింటున్నావా? నేను నీకు ముందే చెప్పాను తనని ఇక్కడికి పంపించొద్దని. ఇప్పుడు చూడు ఎలా మనకి ఎదురు సమాధానం చెప్తోందో. దీనికి పిచ్చి పట్టింది. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడే తనని మనతో పాటు తీసుకెళ్లిపోయి ఉంటే ఈ రోజు మనకి గతి పట్టు ఉండేది కాదేమో. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇప్పుడు కూడా తన లైఫ్ నాశనం కాకుండా కాపాడుకోవచ్చు. డాడ్, ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నా లైఫ్ ఇక్కడ స్పాయిల్ కావడం లేదు. నిజానికి నేను ఇల్లు వదిలేస్తే అప్పుడు నా లైఫ్ అప్పుడు నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఎందుకు? నా ఉద్దేశం అది కాదు. మరి నీ ఉద్దేశం ఏంటో చెప్పుతాను. చూడతాను, అభి ఇంకా ప్రజ్ఞా లైఫ్ లో ఎవరూ లేనప్పుడు మేము నువ్వు చెప్పినవన్నీ విన్నాం. కానీ నీకు అర్థం కావడం లేదు. బిడ్డ పుట్టిన తర్వాత నువ్వు అభి లైఫ్ లో కేవలం ఒక పరాయి ఆడదానిగా మిగిలిపోతావు. అర్థమైందా? నేను అభి లైఫ్ లో పరాయి దానిగా ఉండను. పరాయి ఆడది ఆ ప్రజ్ఞనే. అవును, వాళ్ళిద్దరు భార్య భర్తలు గానీ తన బిడ్డకి ప్రజ్ఞ తల్లి కాలేదు. ఎందుకంటే అభి తన్ని ప్రేమించడం లేదు. ప్రజ్ఞ కాదు, ప్రెగ్నెంట్ నేను. ఇనఫ్ తను, ఇక చెప్పింది ఆపు. నువ్వేమంటున్నావు నీకు అర్థమవుతోందా? ఇంత సిగ్గు లేకుండా నువ్వు ఇదంతా చెప్తున్నావా? ఇప్పుడు ఈ బిడ్డకి తండ్రి ఎవరో అది కూడా చెప్పేయి నువ్వు నాకు. తను, నేను నిన్నే అడుగుతున్నాను, చెప్పు. జవాబు చెప్పు. తను, ఈ బిడ్డకి తండ్రి ఎవరు? అది అభి అమ్మా. హౌ డేర్ యు! కూతురు మీద చెయ్యెత్తుతున్నారేంటి? వాట్స్ రాంగ్ విత్ యూ? కూతురా? తను మనల్ని తల్లిదండ్రులు అని చెప్పుకునే అర్హత మిగిల్చిందా? నేను హ్యాండిల్ చేస్తానుగా. ఇదంతా నీ గారాబం వల్లే జరిగింది. ఈ రోజు మొత్తం సమాజం ముందు మనం తలదించుకునే పని చేసింది. లేదు డాడ్, నేను ఒప్పుకుంటాను. నా వల్ల తప్పు జరిగింది. కానీ నేను ప్రామిస్ చేస్తున్నాను, ఎప్పటికీ మీరు తల దించుకునేలా చేయను. కానీ మీరు కూడా నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఈ విషయం ఈ గది దాటి వెళ్ళకూడదు. మీరు అభి ఫ్యామిలీతో ఎవరితోనూ ఈ విషయం చెప్పకూడదు డాడ్. ఏంటి నీ ఉద్దేశం? ఇంత పెద్ద విషయాన్ని అభి ఫ్యామిలీకి తెలియకుండా దాచాలనుకుంటున్నావా? లేదు డాడ్, ఈ విషయం అభికి మాత్రమే కాదు, ప్రజ్ఞకు కూడా తెలుసు. ఇక వాళ్ళు కూడా ప్రస్తుతం ఈ విషయం ఎవరికీ తెలియకూడదని కోరుకుంటున్నారు. రైట్ టైం వచ్చినప్పుడు అభి అందరికీ దీని గురించి చెప్తాడు. ఇక అందుకనే ప్రజ్ఞ నన్ను ఇంటికి తీసుకొచ్చింది. ప్రజ్ఞ? కానీ తనలా ఎందుకు చేస్తుంది? తనలా ఎందుకు చేస్తోందంటే, నేను నా సంతోషం కోసం ఆ చిన్న ప్రాణాన్ని ప్రపంచంలోకి రావడానికి ముందే నేను తన చావుకి కారణం కావాలని అనుకోవడం లేదు. తను ఈ రోజు నుండి ఈ ఇంట్లోనే ఉంటుంది. నిన్ను ఇంట్లోకి ఎలా తీసుకొచ్చానో అలాగే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. తను, ఆర్ యు ష్యూర్ అబౌట్ దిస్? నువ్వు నిజం చెప్తున్నావా? ఎస్ అమ్మా, ఇదంతా నిజమే. లేదు, నేను నీ మాటలు నమ్మలేను. తను, నేను ఈ మాటల్ని ప్రజ్ఞా నోటు నుండి వినే వరకు నువ్వు చెప్పింది నేను నమ్మలేను. సరే, మీరిద్దరూ ఇక్కడ వెయిట్ చేయండి. నేను ప్రజ్ఞని తీసుకుని వస్తాను. వద్దు, నాకు నీ మాటల మీద నమ్మకం లేదు. నువ్వు వాళ్ళను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు. నువ్వు తనని ఏం చెప్పమంటే
అదే వచ్చి మాకు చెప్తుంది. ఓకే ఫైన్, మీరు కూడా నాతో పాటు రండి.